నమస్తే అదిగో అయోధ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారత జాతి శతాబ్దాల కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం. హైందవ జాతి యావత్తు వేచి చూస్తున్న శుభతరుణమిది. సుదీర్ఘ పోరాటం తర్వాత నడయాడిన నేలపై శ్రీరాముడికి ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంలో శ్రీరాముడి జన్మక్షేత్రమైన అయోధ్య విశిష్టత, పురాణితిహాసాల్లో అయోధ్య ప్రస్తావన, చరిత్రలో అయోధ్య స్థానం, విద్వేషాల నుంచి రామాలయ విధ్వంసం వరకు, విధ్వంసం నుంచి హైందవ జాతి పునరుద్ధరణ పతాకగా శ్రీరామాలయ పునర్నిర్మాణం వరకు జరిగిన పరిణామాలన్నింటినీ ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. సరయూ నది తీరాన వెలిసిందే అయోధ్య నగరి, శ్రీరాముడి జన్మక్షేత్రం. హిందువులకు ధర్మశాస్త్రాన్ని అందించిన మనువు ఈ నగరాన్ని నిర్మించాడు. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి రాజధాని నగరం అయోధ్య. ధర్మనిరతుడు, సత్యవాక్ పరిపాలకుడైన శ్రీరాముడు ఈ సాకేతపురిని రాజధానిగా రామరాజ్యాన్ని స్థాపించాడు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు మరో వారం రోజులే గడువుంది. దేశమంతా శ్రీరాముడి ఆలయ నిర్మాణ సంబరాల్లో మునిగి తేలుతోంది. ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న నామం ఒక్కటే, అదే జై శ్రీరామ్. శతాబ్దాల నిరీక్షణ తర్వాత హైందవ జాతి ఆరాధ్యుడిగా ఓ ఆలయం నిర్మితమవుతోంది. పుట్టి పెరిగిన నేలపై ఆ జగదభిరాముడికి ఓ గుడి రూపుదిద్దుకుంటోంది. ఇది భారతీయ ఆత్మకు సంకేతం, హైందవ సంస్కృతికి ప్రతిరూపం. పురాణ గాథలకు, తరతరాల చరిత్రకు, విద్వేషానికి, విధ్వంసానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో సాధించిన విజయానికి ప్రతిరూపంగా కడుతున్న గోపురం. అయోధ్య కేవలం ఓ భూభాగం మాత్రమే కాదు, అన్ని నగరాల మాదిరిగా ఇది భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు. శ్రీరాముడు నడయాడిన నేలగా ప్రణతులందుకుంది. ఒక్కసారైనా దివ్య నేలను స్పృశించాలని కోట్లాది మంది ఆరాటపడతారు. ఈ నగరం తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువు పట్టు, ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన భారతీయ సాంస్కృతిక హార్మ్యానికి హృదయపీఠం వేసింది ఈ నగరం. ఆదికవి వాల్మీకి రామాయణానికి ఈ నగరమే పునాది. రామాయణం బాలకాండలో 5-6 సర్గల్ని పూర్తిగా అయోధ్య నగరం గురించే వర్ణించారు వాల్మీకి. భారత ఖండంలోని 7 మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను స్కాంధ పురాణం పేర్కొంది. ఈ నగరం చేపాకారంలో ఉంటుందని స్కాంధ పురాణంలో చెప్పారు. అగ్ని, బ్రహ్మ పురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగిని తంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది. అథర్వణ వేదం అయోధ్యను దేవ నిర్మిత నగరంగా ప్రకటించింది. అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవన చైతన్యానికిదో ప్రతీకని అథర్వణ వేదం చెబుతోంది. భాగవతంలో కూడా సుఖమహర్షి రఘువంశాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు. తులసీదాస్ కూడా తన రామచరిత మానసులో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోసల దేశంలో ఉన్న అయోధ్యను మనువు స్వయంగా నిర్మించాడు. అయోధ్య నగరం పొడవు 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు. ఇప్పటి లెక్కలో చెప్పాలంటే ఇది సుమారు 168 కిలోమీటర్ల పొడవు, 42 కిలోమీటర్ల వెడల్పునకు సమానం. దీని ప్రకారం అయోధ్య నగర వైశాల్యం అప్పట్లో 7056 చదరపు కిలోమీటర్లు. అయోధ్యను ఎంతో ప్రతిభ కలిగిన శిల్పులు, వాస్తు నిపుణులు శాస్త్ర ప్రమాణాలతో తీర్చిదిద్దారని వాల్మీకి వర్ణించారు. అయోధ్య నగరంలో చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలుండేవని వాల్మీకి స్పష్టం చేశారు. శత్రువుల ఊహకందని విధంగా నిర్మాణాల కోసం అప్పటి శిల్పులు ఎంతో శ్రద్ధతో ఈ నగరాన్ని నిర్మించారు. ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, 100 కొద్దీ శతజ్ఞులు ఉండేవి. కోటకు రక్షణగా 100 కొద్దీ మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, వృషభాలు, ఒంటెలు ఉండేవి. మొత్తంగా శత్రు దుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు. ఈ కోటను కాపాడడానికి వేలాది మంది సుశిక్షితులైన యోధులు బురుజుల మీద, కోట లోపల నిరంతరం కాపలా ఉండేవారు. వీరందరూ శస్త్రాస్త్ర విద్యల్లో నిపుణులు. ప్రత్యేకించి శబ్ద భేదీ విద్య అంటే కంటితో చూడకుండా కేవలం శబ్దం విని లక్ష్యాన్ని ఛేదిస్తూ బాణాలు వేసే విద్యలో ఆరుతేరినవారు. జయించడానికి వీలు కానిది అయోధ్య అని వర్ణించారు వాల్మీకి. కవయిత్రి మొల్ల కూడా తన రామాయణంలో అయోధ్య వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణించింది. అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదని, ధర్మానికి అది నిలయమని కొనియాడింది. అయోధ్యను దశరథుడు పరిపాలించిన కాలంలో పేదలనేవారే ఈ నగరంలో లేరు. గో, ధన, ధాన్య, వాహన సమృద్ధితో అయోధ్యాపురి తొరతూగింది. నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగి ఉండేవారు. అయోధ్య వాసులకు ఆకలంటే ఏంటో తెలిసేది కాదని వాల్మీకి వర్ణించాడు. దానం కోసం అరులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కాని, రోగ పీడితుడు గాని, సౌందర్య విహీనుడు గాని కనిపించేవారు కాదు. స్కాంధ పురాణంతో పాటు ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్షపురాల్లో అయోధ్యనొకటిగా పేర్కొన్నాయి.
ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పరిపాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరొచ్చింది. తరువాత రాజు మాంధాత. సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలనకు ప్రసిద్ధి. తన సత్యవాక్ పరిపాలనతో సూర్యవంశానికి ఘనకీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధయాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విఘ్నాలను తొలగించడానికి ఆయన మునిమనువుడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకొచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించి సూర్యవంశానికి మారుపేరుగా నిలిచాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు. దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. ఆరాధన ప్రధానమైన నగరాల్లో అయోధ్య ఒకటి. పలు మతాలు ఈ నగరిలో విలసిల్లి ఈ పురానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి. ఇక్కడ హిందూ మతంతో పాటు బౌద్ధం, జైనం కూడా విలసిల్లాయి. జైనమత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడే జన్మించారు. బౌద్ధమత ప్రకారం బుద్ధుడు అయోధ్యలో 16 ఏళ్ల వరకు నివసించాడు. భిన్న మతాలకు, విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పురాణాలు, చరిత్రల్లో చోటిచ్చిన ప్రదేశం ఈ అయోధ్య నగరం. రాజాది రాజులేలిన నగరం అయోధ్య. షట్చక్రవర్తుల్లో ఒకటిగా పేరుగాంచిన మాంధాత నుంచి రఘువంశోత్తముడైన రాముడి వరకు అందరూ ఈ నగరాన్ని ఏలిన అతిరథ మహారథులే. మధ్యయుగ భారతంలో ఈ నగరం మహమ్మదీల పాలనలోకి వెళ్లినప్పటికీ తన హైందవ ప్రాశస్త్యాన్ని అలాగే నిలుపుకుంది. మరి అయోధ్యకు చరిత్రలో ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఇది నిజంగానే రామజన్మస్థలమా? చరిత్ర ఏం చెబుతోంది? ప్రాచీన భారతదేశంలో పుణ్యక్షేత్రాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటిలో మొదట అయోధ్య పేరే మనకు వినిపిస్తుంది. అది ఈ నగరానికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరీ, ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయక అని చెప్తూ ఉంటారు. అయోధ్య చరిత్ర మూలాలకు బ్రహ్మ మానసపుత్రుడు మనువు నుంచి సంబంధం ఉంది. అయోధ్యను పాలించిన సూర్యవంశం మనువు కొడుకు ఇక్ష్వాకుడితో ప్రారంభమైంది. ఈ వంశంలో శ్రీరాముడి తండ్రి దశరథుడు 63వ పాలకుడిగా నిలిచాడు. ఆయన కుమారుడే రఘునందనుడు శ్రీరాముడు. త్రేతాయుగంలో రామచంద్రుడి నుంచి ద్వాపరయుగంలో మహాభారతం, ఆ తర్వాత చాలా కాలం వరకు మనకు అయోధ్య, సూర్యవంశీయులు, ఇక్ష్వాకుల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ వంశానికే చెందిన బృహద్రథుడు మహాభారత యుద్ధంలో అభిమన్యుడి చేతిలో మరణించాడని పురాణాలు చెబుతాయి. ఆ తర్వాత లవుడు శ్రావస్తిని పాలించాడు. ఈ ప్రస్తావన తర్వాత 800 ఏళ్ల వరకు లభిస్తోంది. తరువాత ఈ నగరం మగధకు చెందిన మౌర్యుల ఏలుబడిలో ఉంది. తర్వాత గుప్తులు, కన్నౌజ్ పాలకుల అధీనంలో ఉంటూ వచ్చింది. 7వ శతాబ్దంలో చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ అయోధ్య నగరాన్ని పికోసియాన్ సంబోధించాడు. అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ రాసిన ఐన్-ఇ అక్బరీలోనూ ఈ నగరం గురించి ప్రస్తావించారు. మధ్యయుగ భారతంలో అయోధ్య నగరం మహమ్మదీయుల పరిపాలనలోకి వెళ్లింది. మహమూద్ గజనీ మేనలుడు సయ్యద్ సాలార్ ఇక్కడ టర్కీ పాలనను స్థాపించాడు. ఆ తర్వాత తైమూర్ అనంతరం జౌన్పూర్లో శకుల పాలన ప్రారంభమైనప్పుడు అయోధ్య షర్కుల అధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 1440లో ఇది షక్ పాలకుడు మహమూద్ షా పాలనలో ఉంది. 1526లో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సేనాపతి 1528లో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించారు. అక్బర్ 1580లో తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజించారు. అప్పుడు ఆయన అవధ్ సుబా ఏర్పాటు చేశారు. అయోధ్య దానికి రాజధానిగా ఉండేది. మొఘల్ సామ్రాజ్యం 1707లో ఔరంగజేబు చనిపోయిన తర్వాత ముక్కలైంది. స్థానికంగా ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించాయి. అదే సమయంలో అవధ్ కూడా స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. తరువాతి కాలంలో ఘజా ఉద్దౌలా అవధ్ నవాబ్ అయ్యారు. ఆయన అయోధ్యకు 3 మైళ్లు పశ్చిమంగా ఫైజాబాద్ నగరాన్ని నిర్మించారు. ఈ నగరం అయోధ్యకు భిన్నంగా లక్నోకు తొలి రూపంగా మారింది. అవధ్ చివరి నవాబ్ వజీరుగా వాజిద్ అలీషా కాలంలోనే హనుమాన్ గడిలో మొట్టమొదటి మత ఘర్షణలు మొదలయ్యాయి. చివరకు హిందువుల తరపున తన నిర్ణయం ప్రకటించిన నవాజ్ వాజిద్ అలీషా, మేం మతానికి కాదు ప్రేమకు బద్ధులమై ఉంటామంటూ కాబా అయితే ఏం, మందిరమైతే ఏం అని రాశారు. వాజిద్ అలీషా నిష్పక్షపాత నిర్ణయాన్ని అప్పటి ఆంగ్ల గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రశంసించారు. ఇలా చరిత్ర క్రమంలో అయోధ్య నగరం ఎందరో రాజుల పాలనను చూసింది. ఇక్ష్వాకుల నుంచి మొఘలుల వరకు ఎందరో రాజులు ఈ నగరంలో పాలన సాగించారు. తరాలు మారినా, చరిత్ర గడిచినా అయోధ్య ఘనకీర్తి మాత్రం చెదర్లేదు. భిన్న మతాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రభావానికి గురైనప్పటికీ ఆధ్యాత్మిక సాంస్కృతిక నగరంగా అయోధ్య విలసిల్లుతూనే ఉంది.
మొఘలుల సమయంలో ధ్వంసమైన రామమందిరం ఆ తర్వాత 5 శతాబ్దాల కాలం వివాద స్థలంగానే మిగిలిపోయింది. స్వాతంత్రానంతరం మళ్లీ రామజన్మభూమి వివాదం రాజుకుంది. అయోధ్యపురిలో ఆలయ నిర్మాణంపై దేశమంతా అగ్గి అంటుకుంది. ఎట్టకేలకు ఎన్నో వివాదాలను దాటుకుని సామరస్యపూర్వకంగా న్యాయ పోరాటాలను అధిగమించి జన్మభూమిలో మళ్లీ రాముడు కొలువుదీరబోతున్నాడు. ఒకప్పుడు రామరాజ్యానికి రాజధానిగా నిలిచిన అయోధ్య చరిత్రలో హిందూ ముస్లిం ప్రార్థనా మందిర వివాదానికి కేంద్రంగా మారింది. శతాబ్దాలుగా ఈ వివాదం దేశంలో కొనసాగింది. 1528లో మొఘల్ పాలకుడు బాబర్ సేనాధిపతి మీర్ బాకీ రామాలయ ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించారు. అప్పట్నుంచే ఆలయ స్థలంపై వివాదం మొదలైంది. ఆ తర్వాత తొలిసారి 1853లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం తర్వాత నవాబుల పాలన ముగిసింది. ఈ కాలంలోనే హిందువులు ఇక్కడ ఓ వేదిక నిర్మించి పూజలు ప్రార్థనలు చేశారు. ఇది హిందూ ముస్లింల మధ్య అనేక గొడవలకు దారితీసింది. 1883లో నిర్మోహి అఖాడా నాటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్కు ఆలయ నిర్మాణం కోసం దరఖాస్తు చేసింది. కానీ ముస్లింలు అభ్యంతరం తెలపడంతో ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. 1885 జనవరి 29న మొదటిసారిగా సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ్నుంచి రామ జన్మభూమి వివాదం మొదలైంది. బ్రిటిషర్లొచ్చాక అధికారం కోసం పాలకుల్ని, అవసరాల కోసం ప్రజల్ని చీల్చేశారు. ప్రజల్లో కులాలు, మతాల చిచ్చు పెట్టి విడదీశారు. మతం చిచ్చు రగిలించడంలో అయోధ్య వివాదం కూడా బ్రిటిషర్లకు ఆయుధంలో ఉపయోగపడింది. 1934 అల్లర్లలో కూలిన బాబ్రీ మసీదును మళ్లీ నిర్మించిన బ్రిటిషర్లు ఆ సమస్యను పరిష్కరించలేదు. దేశంలో బ్రిటిష్ పాలన ముగిసే ముందు హిందువులు మళ్లీ బాబ్రీ మసీదు పక్కన నిర్మించిన వేదిక దగ్గర ఆలయ నిర్మాణానికి ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి ఫైజాబాద్ మెజిస్ట్రేట్ ఇరు వర్గాల వారితో చర్చించి యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పార్టీలు రాజకీయ రంగు పులిమాయి. 1949లో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో శ్రీరాముడు, సీతాదేవిల విగ్రహాలు కనిపించాయి. రాముడు జన్మస్థలంలో స్థాపించిన శ్రీరాముడు తదితర విగ్రహాలను తొలగించరాదని, జనం అక్కడ పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గోపాల్ సింగ్ విశారద్ 1950 జనవరి 16న సివిల్ కోర్టులో దావా వేశారు. 1959లో నిర్మోహి అఖాడా కూడా మరో కేసు వేసింది. రామ మందిరంలో పూజలు చేయడానికి, దాని నిర్వహణకు నిర్మోహి అఖాడాకు హక్కుందని వాదించింది. ఆ తర్వాత 2 ఏళ్లకు 1961లో సున్నీ వక్ఫ్ బోర్డు మరో 9 మంది స్థానిక ముస్లింలు 4వ కేసు వేశారు. మసీదు యాజమాన్యం తమకే చెందుతుందని వారు వాదించారు. జిల్లా కోర్టు 4 కేసులను కలిపి విచారణ జరిపింది. బాబ్రీ మసీదు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించడానికి ఆ స్థలాన్ని హిందువులకు ఇవ్వాలి అనేది హిందుత్వ సంస్థల డిమాండ్. హిందూ సాధువులు, ఋషులతో కలిపి ఓ సంస్థ నెలకొల్పారు. దానికి రామ జన్మభూమి న్యాస్ అని పేరు పెట్టారు. ఆలయ నిర్మాణం కోసం వాళ్లు చేపట్టిన రథయాత్ర లక్నో మీదుగా ఢిల్లీ చేరుకుంది. ఈ యాత్రకు భారీ ఎత్తున ప్రజా మద్దతు వచ్చింది. ఇందిర హత్యతో రథయాత్రను నవంబర్ 2న అర్ధాంతరంగా నిలిపేశారు. ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన హిందూ సంస్థల బహిరంగ సభ రద్దయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు విశ్వ హిందూ పరిషత్ మళ్లీ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. విహెచ్పీ, ఆర్ఎస్ఎస్తో పాటు ఇతర సంస్థల దూకుడుతో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, ఆయన సహచరుల మీద ఒత్తిడి పెరిగింది. దీంతో ఫైజాబాద్ కోర్టు ఆదేశాల మేరకు బాబ్రీ మసీదు తలుపులు తెరుచుకున్నాయి. 1989 జూన్ 11న పాలంపూర్ వర్కింగ్ కమిటీ సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఓ తీర్మానం ఆమోదించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం మీద కోర్టు నిర్ణయం తీసుకోలేదని, ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా కానీ, పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా కానీ రామ జన్మభూమిని హిందువులకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం పార్టీల చేతుల్లోకి మళ్లింది. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదని భావించిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఫైజాబాద్ నుంచి రామరాజ్యం తెద్దామన్న పిలుపుతో 1989 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో కేంద్రంలో వీపీ సింగ్ సర్కార్ ఏర్పడింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతునిచ్చింది. పార్టీని విస్తరించేందుకు లాల్ కృష్ణ అద్వానీ అయోధ్యలో రామాలయ ఉద్యమాన్ని తన చేతల్లోకి తీసుకున్నారు. ఆలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టే లక్ష్యంతో 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య దిశగా రథయాత్ర ప్రారంభించారు. దేశ రాజకీయాల అద్వానీ రథయాత్ర కొత్త మలుపు తిప్పింది. రథయాత్ర సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. అద్వానీ అయోధ్య చేరుకునే నాటికి కరసేవకులు అయోధ్య చేరుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి అందరూ ఇటుకలు పంపించాలని కోరింది. అద్వానీ రథయాత్ర బీహార్లోకి ప్రవేశించిన తర్వాత బీహార్లో నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్టు చేసి రథయాత్ర నిలిపేశారు. ములాయం సింగ్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించినప్పటికీ లక్షలాది మంది కరసేవకులు, హిందూ వాలంటీర్లు అయోధ్య చేరుకున్నారు. అద్వానీ అరెస్టుతో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది బీజేపీ. 1991 లోక్సభ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్య గురయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు.
ఉత్తరప్రదేశ్లో శాసనసభ మధ్యంతర ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ సింగ్ సీఎం అయ్యారు. 1992 డిసెంబర్లో కరసేవ మొదలైంది. కరసేవ వల్ల మసీదుకి ఎలాంటి నష్టం జరగదని కళ్యాణ్ సింగ్ సర్కారుతో పాటు విశ్వ హిందూ పరిషత్ కూడా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చాయి. కానీ ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అశోక్ సింఘాల్ వంటి అగ్రనేతల నాయకత్వంలో లక్షల మంది కరసేవకులు వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు. 1992 డిసెంబర్ 6న పోలీసులు బ్యారికేడ్లను ఛేదించుకుని వెళ్లి బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ తర్వాత మత ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయోధ్య, బాబ్రీ స్థలం ఎవరిదో తేల్చేందుకు 3 జడ్జిల నేతృత్వంలో అలహాబాద్ హైకోర్టు 2002 నుంచి వాదనలు వినడం ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు 2003లో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. 2003 ఆగస్టు నాటికి మసీదు అడుగు ఆలయం ఆనవాళ్లు లభించినట్లుగా ఆర్కియాలజిస్టులు తేల్చారు. సుదీర్ఘ విచారణ తర్వాత సాక్షుల వాంగ్మూలాలను, పత్రాల విట్నెస్ ను పరిగణలోకి తీసుకుని అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబర్ 30వ తేదీన తన తీర్పు చెప్పింది. మసీదు డోమ్ కింద ఉన్న భూమి మీద శ్రీరామచంద్రుడు జన్మించి ఉండవచ్చునని 3 న్యాయమూర్తులు అంగీకరించారు. కానీ ఆ భూమి యాజమాన్యానికి సంబంధించి ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారం లేదు. దీర్ఘకాలిక స్వాధీనం ప్రాతిపదికగా ఆ స్థలాన్ని 3 భాగాలుగా విభజించి భగవాన్ రాముడు, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకిచ్చింది. దీంతో వివాదానికి పరిష్కారం లభించలేదు. 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టులోనూ సుదీర్ఘకాలం విచారణ జరిగింది. 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రికార్డుల ఆధారంగా భూమి ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు చెప్పింది. వివాదాస్పద స్థలాన్ని రామ్ శిలాన్యాస్కు అప్పగిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలో 5 సభ్యుల బెంచ్ ఏకగ్రీవ తీర్పిచ్చింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని సూచించింది. ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకివ్వాలని పేర్కొంది. దీంతో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. 2020 ఫిబ్రవరి 5న భారత ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఆ ట్రస్టు ఆధ్వర్యంలోనే ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగింది. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు చేశారు.